హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఎం నరేంద్ర మోడీ 19వ విడత సమానిధి యోజనకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం అయితే జరిగింది. అసలు ఆ విడతకు సంబంధించి మనకు డబ్బులు ఏ విధంగా వర్తిస్తాయి అనే దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. పీఎం కిసాన్ సమాన్ నిధి యోజన 19వ విడత వచ్చేసి ఫిబ్రవరి నెలలో విడుదలవుతుందని భావిస్తున్నారు. పీఎం కిసాన్ పథకాన్ని 2019లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కొన్ని మినహాయింపులకు లోబడి సాగు భూమితో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భూస్వాముల రైతు కుటుంబాలకు ఆదాయ మద్దతును అందించడమే లక్ష్యంగా తను పెట్టుకున్నారు. ఈ పథకం కింద సంవత్సరానికి 6,000 చొప్పున 3 నెలల వాయిదాల్లో ఒక్కొక్కరికి 2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో విడుదల చేస్తారు. ఈసారి పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జనవరి 31లోగా పూర్తి చేయండి. లేదంటే వచ్చే 19వ విడత డబ్బులు అకౌంట్లోకి పడవు. ఇంతకీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ కేవైసీ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 18వ విడత డబ్బులు పడ్డాయి. ఇంకా 19వ విడత పైన ఆశలు. పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఇప్పటి వరకు 18వ విడత డబ్బులు మాత్రమే అందాయి. గత అక్టోబర్ 5న డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా డబ్బులు జమ చేశారు. ఇప్పుడు కిసాన్ రైతులంతా 19వ విడత కిసాన్ డబ్బుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి మొదటి వారంలో కిసాన్ యోజన డబ్బులు పంపిణీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. పీఎం కిసాన్ యోజన ద్వారా లబ్ధి పొందే రైతులు తమ కేవైసీ ప్రక్రియను తప్పకుండా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ డబ్బులను ఇలా చెక్ చేయొచ్చు. పీఎం కిసాన్ యోజన స్కీమ్ కోసం రైతులందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల జనవరి 31 లోపు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ యోజనకు సంబంధించి స్టేటస్ కూడా సులభంగా చెక్ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ లబ్ధిదారుల ద్వారా నేరుగా స్టేటస్ గురించి చెక్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఇలా చేయాల్సి ఉంటుంది. బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయడమే. ఆపై మీకు అక్కడ ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆపై డేటా బటన్ పై క్లిక్ చేస్తే సరి. మీకు స్క్రీన్ పై మీ ఇన్స్టాల్మెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. రైతులు తమ బెనిఫిషియర్ స్టేటస్ ను ఈజీగా ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. కేవైసీ ప్రక్రియను పూర్తి చేశారా? పీఎం కిసాన్ సమాన్ నిధి యోజన కేవైసీ ప్రక్రియను లబ్ధిదారులు ముందుగానే కంప్లీట్ చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ విజిట్ చేసి సులభంగా ఈ కేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ సైతం లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మీ అగ్రికల్చర్ ల్యాండ్ వివరాలను పొందుపరచాలి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా డబ్బులు జమ అవుతాయి. అయితే దీనికి సంబంధించి అన్ని రికార్డులను దగ్గర ఉంచుకోవాలని గుర్తుంచుకోండి. వచ్చే ఫిబ్రవరి బడ్జెట్ లో పీఎం కిసాన్ డబ్బులు 10,000 పెంచే అవకాశం ఉందని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అదే నిజమైతే ఇకపై లబ్ధిదారుల రైతులకు ప్రతి ఏడాది 6,000 బదులుగా 10,000 సాయం రైతులకు అందించుకోవచ్చు.